నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు చాలామంది భార్యాభర్తలు, తల్లిదండ్రులైనా ఎవరైనా సరే కపుల్స్ గుడికి వెళ్తుంటారు, లేకుంటే ఇంట్లో పూజ చేస్తారు. ప్రతి మానవ జీవితంలో సహజం. దాంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం అనేది గుడికి వెళ్ళిన 90% పీపుల్ కొబ్బరికాయ కొడతారు, లేకుంటే ఇంట్లో పూజ చేసుకున్నా సరే కొబ్బరికాయ కొడతారు. వారానికి ఒక్క రోజైనా కొబ్బరికాయ కంపల్సరీ కొడతారు. కొబ్బరికాయ స్త్రీ కొట్టాలా, పురుషుడు కొట్టాలి? ఎవరు కొట్టాలి సార్ అది? ఫస్ట్ మీకు విషయం చెప్తానండి. చెప్పండి. కొబ్బరికాయ పొరపాటును కూడా స్త్రీ కొట్టకూడదు. ఎందుకు సార్ కొట్టకూడదు? ఎందుకంటే కొబ్బరికాయలో ప్రాణశక్తి ఉంటుంది. ఇంకోటి చెప్తాను చూడండి. ఆ కొబ్బరికాయ నార్మల్గా కొట్టడం వేరు, కొబ్బరికాయకి కుంకుమ అద్ది కొడితే అదొక ఫలితం ఉంటుంది. కుంకుమ అద్ది కొడితే? కుంకుమ అద్ది కొడితే దానికి ఉన్నటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీరు చూడండి, ఎవరికైనా సరే ఏదైనా ఒక పని అవ్వాలంటే మనం ఏం చేస్తాం? భగవంతుడిని మొక్కుకుంటాం. నేను కొబ్బరికాయ కొడతా అంటారు. ఎందుకు కొబ్బరికాయ కొడతాను మొక్కు అని ఎందుకు పని అవుతుంది తెలుసా మీకు? అందులో ప్రాణశక్తి ఉంటుంది. అందుకే చూడండి, కొబ్బరికాయ కట్ చేసి తీసిన తర్వాత అందులో ఉన్న నీళ్ళు పాడైపోవు తెలుసా? పాడైపోవు. ఎందుకు? బికాజ్ ఆఫ్ లోపల ఉన్న ప్రాణశక్తి మోస్ట్ పవర్ఫుల్. మీరు పెద్ద పెద్ద హోమాలు చేస్తారు చూసారు కొంతమంది, కొబ్బరికాయకి కుంకుమ మొత్తం రాసి హోమంలో వేస్తారు. కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మిడికాయ కూడా వేస్తారు. ఇవన్నీ ఏంటంటే బలిస్తున్నట్టే మీరు అక్కడ కొబ్బరికాయ కొడితే ఇంచుమించుగా. అందుకని అంత ప్రాణశక్తి ఉంటుంది. కాబట్టి స్త్రీ యొక్క శరీరం ఎలాంటిదంటే సున్నితం, చాలా సున్నితమైనటువంటిది స్త్రీ యొక్క శరీరం ఏదైతే ఉందో, పురుషుల్లా కాదు. అందుకే మన పాతకాలం వాళ్ళు పూజలన్నీ పురుషుడికి చెప్పడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు పూజ చేసాము, కొబ్బరికాయ కొట్టాలి, స్త్రీ పూజ చేసింది, అప్పుడు స్త్రీయే కొట్టాల్సి వస్తుంది కదా. అందుకని ఏం చేయాలంటే, ఒకవేళ స్త్రీలకు సంబంధించిన పూజలు ఉన్నా, ఇంట్లో ఏ పూజ జరిగినా, టెంపుల్కి వెళ్ళి ఏదైనా చేసుకున్నా పురుషుడికే ఇవ్వాలి కొబ్బరికాయను. తన భర్తకి కానీ, లేకపోతే ఇంకా వివాహం అవ్వలేదు, తమ్ముడు అన్నో ఉంటాడు, లేదా తండ్రి ఉంటారు, లేకపోతే ఎవరితో ఫ్రెండ్స్ వెళ్తాం, వాళ్ళతో కొట్టించాలి. కానీ పొరపాటును కూడా స్త్రీ కొట్టకూడదు. వాళ్ళలో ఉన్నటువంటిది ఏదైతే శరీర సంబంధించినటువంటిది ఉంటుందో అనేకమైన మార్పులు జరుగుతాయి కొబ్బరికాయ కొట్టినప్పుడు. మీకు చూడండి, అది మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? కొబ్బరికాయ కొట్టంగానే ఏదో అక్కడ ఏదో ఒక వైబ్రేషన్లా అనిపిస్తుంది చూడండి. అవును సార్, ఒక వైబ్రేషన్, ఏదో సంథింగ్ ఇదైనట్టుగా అనిపిస్తుంటుంది. బికాజ్ ఆఫ్ ఒక ప్రాణం ఉంది దాంట్లో, ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి బయటికి లాగా ఎక్స్పోజ్ అవుతుంది కొబ్బరికాయ కొట్టినప్పుడు. సుకుమారమైనటువంటి శరీరం కాబట్టి స్త్రీది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రాణశక్తి దగ్గరలో ఉన్నప్పుడు. మనం ఏమనుకుంటామంటే కంటికి కనబడనటువంటిది మనకి లేదనుకుంటాం. ఇప్పుడు మనకి ఈ మహమ్మారి కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అలా కంటికి కనబడిన శక్తులు చాలా ఉంటాయి. శక్తి ఉంటుందనే కదా సార్ పూజ? శక్తి ఉంటుంది. అందులో మళ్ళీ మీరు ఏదైనా తీవ్రంగా కొన్ని పనులు బలంగా అవ్వాలనుకోండి, అంటే అట్లాగా కొన్ని మొండిగా ఉంటాయి, కొన్ని ఒక ల్యాండ్ ఇష్యూస్ కానీ, లేకపోతే కోర్టు కేసెస్ కానీ కొన్ని ఉంటాయి, అంటే గొడవలు క్లియర్ అవ్వాల్సినవి. అప్పుడు ఏంటంటే మొక్కుకోవడం కూడా కొబ్బరికాయకి కుంకుమ అద్ది, కుంకుమ రాసి కొడతారు. అప్పుడు ఏమైపోతుందంటే ఇంకా తొందరగా క్లియర్ అయిపోద్ది విషయం. లేదా ఇంకొకటి, మొక్కు సంబంధించిన విషయంలో మీకు పని అయిన తర్వాత చేయడం కంటే కూడా ముందుగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసారు అనుకోండి, నువ్వే చూసుకోవాలి తల్లి అని, ఇంకా తొందరగా పని అవుతుంది. చాలామంది మిస్టేక్ ఏంటి తెలుసా? ఒకటి అనుకుంటారు సంకల్పం, తల్లి నేను అయితే నీ టెంపుల్కి వచ్చి 100 కొబ్బరికాయ కొడతాను, లేకపోతే 11 కొబ్బరికాయలు కొడతాను అని అనుకుంటారు. అవును సార్. కానీ అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. మీకు నమ్మకం లేనట్టు దేవుడి మీద అలా అనుకుంటే. ఎందుకంటే ఇస్తా, ఈ పని అయితే చేస్తానని. ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి ఒక మంచి నమ్మకం ఉన్న ఒక పర్సన్ ఉన్నాడు, అంటే మీకు ఫ్రెండ్స్లోనో సర్కిల్లోనో ఎవరో, అతను నిజాయితీ పరుడు, ఏ పని చేసి పెట్టాలన్నా అతనికి మీరు చేసిన తర్వాత ఇస్తానంటారా? ఆయన నిజాయితీ పరుడని ముందుగానే మనం చేస్తామా? ముందుగానే అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాం, ఆ పని ఏదైతే అవ్వాలో దానికి సంబంధించింది ఏదైనా కానీ కదా. అవును సార్. మరి భగవంతుడు ఎంత ఇదిగా ఉంటాడు, మరి అతని దగ్గర బేరాలు ఏమిటి? ముందుగా వెళ్ళిపోవాలి. నన్ను అడిగితే మీరు ఏదైనా సంతోషంగా ముందుగా భగవంతుడికి సమర్పించేసేయాలి. స్వామి నిన్నే నమ్ముకున్నాను, అమ్మ నిన్నే నమ్ముకున్నాను, నువ్వు నీ వల్లే అవుతుందని నాకు తెలుసు, నిన్ను నమ్ముకున్న నాకు నువ్వు అన్యాయం చేయవని తెలుసు, అందుకే కొబ్బరికాయ కొడుతున్నాను తల్లి, నీకు భక్తిగా సమర్పిస్తున్నానని చేయండి, పని అయిపోతుంది. ముందే సమర్పించుకోవాలి. ముందు సమర్పించేసుకుంటే అయ్యో ఆ భక్తుడు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసాడు, నేను ఎప్పుడు ఇవ్వాలని ఉంటుంది భగవంతుడు. నేను బాకీ ఉన్నా. ఇలా పెడితే ఏమవుతుందంటే ఈ అనుమానం
నేను చేస్తానంటే ఇంత నమ్మకం లేనోడికి నేనేం చేయాలన్నట్టు ఉంటుంది పరిస్థితి. కొందరు ఏం చేస్తారంటే మొక్కి కూడా పని అయిపోయిన తర్వాత మర్చిపోవడం జరుగుతుంటుంది. అయితే చాలామంది ఏంటంటే ఆ మొక్కులు తీర్చకపోతే ఏంటి అనేది మనం ఇంకో దాంట్లో చెప్పుకుందాము. కానీ యాక్చువల్గా ఈ కొబ్బరికాయ మాత్రం పొరపాటును కూడా, కొబ్బరికాయలు కావచ్చు, నిమ్మకాయలు కట్ చేసి పెడుతూ ఉంటారు, కారం పోసినవి పొరపాటును కూడా స్త్రీలతో అది చేయించకూడదు. గుమ్మడికాయలు తిప్పి కింద పడేస్తారు చూసారా, ఏదైనా దిష్టున్న, అది కూడా స్త్రీలు చేయకూడదు. అయ్యో ఇంకా ఎక్కువ ప్రభావం అండి అది. గుమ్మడికాయలో ప్రాణశక్తి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక గుమ్మడికాయ మీరు హోమంలో వేశారంటే అది ప్రాణం ఉన్నటువంటి ఒక జీవిని వేసినట్టే. అంత పవర్ ఉంటుంది దానికి, చాలా పవర్ ఉంటుంది. మీకు ఎందుకు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టంగానే మీకు చూడండి ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీరు ఎవరికైనా తిప్పి పడేసారంటే ఇమ్మీడియట్లీ వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. చాలా పవర్ఫుల్. కాబట్టి పొరపాటును కూడా తప్పు చేయకూడదు. ఇంట్లో స్త్రీలు పూజలు చేసుకుంటున్నారు, వాళ్ళ నోములే ఉంటాయి. యాక్చువల్గా అయితే శాస్త్రంలో పురుషుడినే చేయమని చెప్పారు. కానీ కొబ్బరికాయ కొట్టాలి అక్కడ. పురుషుడిని పిలిచి అయ్యా నువ్వు కొబ్బరికాయ కొట్టని చెప్పి అతనితో కొట్టించేసి దాని తర్వాత పెట్టాలి. మళ్ళా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంతమంది కుంకుమ అద్దుతారు. అది కూడా తీవ్రమైనటువంటి వాటికి ప్రతీక. తీవ్రంగా చేయడం కుంకుమ పెట్టామంటే దానికి అంటే కొన్ని మొండి కోరికలు నెరవేరడానికి కూడా చేసే ఉంటాయి అవి. సో ఇది ఖచ్చితంగా పాటించాలి. సార్ ఇంకొకటి, కొబ్బరికాయకి కొందరు అంటారు కొబ్బరికాయ కడగాలి అంటారు, కొబ్బరికాయ కడగొద్దు అంటారు, కొందరు బొట్టు పెట్టాలి అంటారు, కొందరు బొట్టు పెట్టొద్దు అంటారు. అదే ఇంకొకటి ఏంటంటే తోక ఉంటుంది, కొట్టేటప్పుడు తోక కొందరు ఉంచాలి అంటారు, తీసేయాలంటారు, కొట్టిన తర్వాత కూడా తీసేసి దేవుడి దగ్గర పెట్టాలి. అయితే తోకకి సంబంధం ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ కుంకుమ పెట్టేది మాత్రం ఖచ్చితంగా కొంచెం తీవ్రమైనటువంటి విషయాలు ఉన్నప్పుడే పెట్టాలి. అది ఇంకొంచెం ఎక్కువ ప్రభావం. కుంకుమ పెట్టి కనుక కొబ్బరికాయ కొడితే ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది దానికి. అంటే మీరు ఏవైనా సరే బలమైనటువంటి తీరాలి, అప్పుడు కుంకుమ పెట్టి కొట్టాలి, పని జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు పూజ చేసినప్పుడు మీరు చెప్పినట్టు కంపల్సరీ దాంట్లోనే పూజ వాళ్ళే చేస్తుంటారు, వాళ్ళే కొబ్బరికాయ కొడుతుంటారు. లాస్ట్ టైం మనం కూడా స్త్రీలు పూజ చేయొద్దని చెప్పేసి చెప్పుకున్నాం. తెలియక అంటే చేయకూడదని కాదు, అక్కడ చేస్తే ఆ ఫలితం అక్కడ వరకే ఉండిపోతుంది. పురుషుడు చేస్తే మొత్తం వెళ్తుంది, కుటుంబానికి మొత్తం వెళ్తుంది కదా. ఒక పాలసీ ఉందండి, ఒక పాలసీ మీరు తీసుకుంటే మీ కుటుంబాన్ని మొత్తం చెందుతుందంటే ఎవరికి తీసుకుంటారు? మీరు మీకే తీసుకుంటారు. అంతే, సేమ్ లాజికల్గా ఆలోచిస్తే. మీరు చెప్పినట్టు ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళే ఆలోచించి పురుషుడి మీదనే బేస్ చేసుకొని శాస్త్రాలను బట్టి వాళ్ళు కూడా ఉన్నాయి. కాబట్టి పురుషుడు చేయడమే ఇంటికి శ్రేయస్కరము. స్త్రీలు వాళ్ళు చేసే నోములు వ్రతాలు చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఎక్కువగా పురుషుడిని చేయమంది. ఎందుకంటే లాజిక్ చెప్తాను. స్త్రీకి పాపం ఆవిడ శరీర రీత్యా 5 రోజులు పక్కకు ఉండాల్సి వస్తుంది. అవును, పూజ దగ్గరికి వెళ్ళకూడదు. ఇంట్లో ఏమో నిత్యం దీపారాధన చేస్తే శ్రేయస్కరం. అవును. ఇప్పుడు నిత్యం దీపారాధన చేసి శ్రేయస్కరం అన్నప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? పురుషుడు తీసుకుంటే అలవాటు అయితేనే రోజు పెడతాడు. అవును. అలవాటు లేకుండా 5 రోజులు అంటే అదేదో మొక్కుబడిగా పెడతాడుగా. అంతే కదా. ఈ 5 రోజులు నేను వెళ్ళకూడదు అయ్యా పూజ గదిలోకి, నువ్వు వెళ్ళి అంటే ఏం చేస్తాడు? అబ్బా ఈ 5 రోజులు ఎంత తొందరగా అయిపోద్ది అనే భావంతో పెడతాడు. అలా కాకుండా మనం భక్తి మార్గంలో పురుషుడు రోజు పెడితే ఆ ఇల్లు ఎంత శ్రేయస్కరంగా ఉంటుంది. నిత్యం ఉంటుందిగా, ఇంక పురుషుడికి అటువంటిది లేదుగా. నిత్య దీపారాధన చాలా ఉంటుందిగా, అందుకని కూడా చెప్పారు వాళ్ళు. అది ఎందుకంటే ఒక సమస్య ఒక మంచి కంక్లూజన్ ఇచ్చారు సార్ ఈరోజు. ఎందుకంటే కొబ్బరికాయ అనేది చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.